ఈ రోజు మనం ఫైబ్రోమయాల్జియా గురించి తెలుసుకుందాం. చాలా మంది జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అంటే కండరాల నొప్పులతోటి, జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతుంటారు. ఎన్ని టెస్టులు చేసినా కూడా అన్ని టెస్టులు నార్మల్ గానే ఉంటది. మెడిసిన్స్ తీసుకున్నా కూడా పెయిన్ అనేది తగ్గదు. ఈ కండిషన్ మేము ఫైబ్రోమయాల్జియా అని కన్సిడర్ చేస్తాం. కండరాల నొప్పులతో పాటు మార్నింగ్ వాళ్ళకి జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటది. కొంతమంది హెడ్ ఏక్, రెగ్యులర్ గా చేసుకునే పని కూడా అలసిపోవటము అనేది జరుగుతుంది. వాటితో పాటు కొంతమంది 40-50% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళలో యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది కూడా అసోసియేట్ అయి ఉంటది. సో ఈ బాడీ పెయిన్స్ తో పాటు నిద్రలేమి కూడా ఉంటది. కొంతమంది ఎక్కువ 7 to 8 hours పడుకున్న తర్వాత కూడా మార్నింగ్ అనేది ఫ్రెష్ అనేది ఉండదు. సో కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, తినగానే మోషన్ కి వెళ్ళటము, అలాంటి కండిషన్స్ కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఈ కండిషన్స్ వారికి మిగతా కండిషన్స్ రూల్ అవుట్ చేసుకొని, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అని, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అన్ని నార్మల్ గా ఉంటే కొన్ని వైడ్ స్ప్రెడ్ పెయిన్ ఇండెక్స్ క్రైటీరియా ద్వారా ఇవి చూసుకొని ఇండెక్స్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 7 ఇది ఫైబ్రోమయాల్జియా కన్సిడర్ చేస్తాం. ఇనిషియల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజియోథెరపీ, సైకలాజికల్ సపోర్ట్ ప్లస్ సమ్ మైల్డ్ పెయిన్ కిల్లర్స్ తోటి ట్రీట్ చేస్తాం. వీటితో కూడా తగ్గకపోతే ఓపీ బేసిస్ ద్వారా, డే కేర్ ప్రొసీజర్ ద్వారా, ఇన్ఫ్యూజన్ థెరపీ తోటి ఈ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది.